కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిందండి ఈ సంఘటన. పోలీసులు అండి రామతీర్థకొండలో కొండ చర్యలు విరుగుపడుతున్నాయని చెప్పేసి పరిశీలించడానికి వెళ్ళడం జరిగిందట. అయితే అక్కడండి వాళ్ళకి ఒక గుహలో పిల్లలతో కలిసి ఉంటున్న రష్యన్ మహిళ కనిపించిందటండి. అయితే వెళ్ళి ఏంటి ఇక్కడ ఉంటున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు ఆమె నన్ను శ్రీకృష్ణుడు తపస్సు చేసుకోవడానికి ఇక్కడ పంపించాడని చెప్పిందట. ఆమె ఆధ్యాత్మికతలో ఉందటండి. అయితే ఇద్దరు పిల్లలు 4 and 6 years పాపలు ఉన్నారట. ఆ గుహలో అయితే పాండురంగుడి విగ్రహం అలాగే రుద్రుడి విగ్రహం ఉందట. పూజ చేసుకుంటుందట ఆమె. అలాగే దుంపలు, కందలు, మ్యాగీ, బ్రెడ్లు ఇలాంటివి తిని బతుకుతున్నాము. నాకు పొయ్యి రాజేసుకోవడం కట్టెలు పొయ్యి తెలుసు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మంచిగా ఉండదు, విష సర్పాలు అలాగే పులులు, సింహాలు లాంటివి తిరుగుతూ ఉంటాయి, వద్దు అని చెప్పి ఆమెకి నచ్చజెప్పి ఆమె తీసుకుని వెళ్ళి మహిళా గృహంలో ఆమెను, పిల్లల గృహంలో పిల్లలను పెట్టడం జరిగిందటండి. ఆమె 2017లో వచ్చిందంట. ఆమెకు 2 పిల్లలు. భర్తేమో ఇజ్రాయెల్కి చెందిన వాడండి. ఆమెను రష్యాకు పంపించడానికి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు.